హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జయశ్విహ. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తుంటే నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో 4 ఇయర్స్, 5 ఇయర్స్ పాపకి 3 మీటర్స్ క్లాత్‌తో లాంగ్ ఫ్రాక్‌ని డిజైన్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలో సింపుల్ మెథడ్‌లో చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కటింగ్ అనేది చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉన్నారు కదండీ! సో, మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. లేదు మీకు వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్‌లో చెప్పండి. తప్పకుండా క్లియర్‌గా వీడియో చేస్తాను. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆది డ్రెస్ మెజర్‌మెంట్‌తో ఇలా కట్ చేసుకున్నానండి. సో, నెక్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. 3 ½ తీసుకోవాలి. ఆ తర్వాత మనం స్టిచ్ చేసి రివర్స్ చేసినప్పుడు 4 ఇంచెస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మొత్తం షేప్ అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లు నెక్ దగ్గర నుంచి మొత్తం స్టిచ్ చేసుకొని, రివర్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్‌లో ఇక్కడ బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఎక్స్‌ట్రాగా కట్ చేసుకున్నాను. ఇలా బ్యాక్ సైడు ఇలా రౌండ్ అనేది డిజైన్ పెట్టాననమాట. సో, ఇప్పుడు దీన్ని నెక్ దగ్గర, ఈ రౌండ్ దగ్గర మాత్రమే స్టిచ్ చేసుకొని, ఆ తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత కూడా పై వైపున కుట్టు వేసుకొని చుట్టూ ఉన్న క్లాత్‌ని కట్ చేసుకోవాలి. అలా 2 రెడీ చేసుకోవాలి. చూసారు కదా! నేను ఆల్రెడీ రెడీ చేసేసానండి. ఇది ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకొని ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ చూసారా? ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదండీ! ఆ 2 ఇంచెస్‌ని హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలానే మరొక క్లాత్ కూడా రెడీ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఫిల్స్ కోసం ఇక్కడ మెజర్‌మెంట్ చెప్తున్నాను చూడండి. నేను చూపించినట్లుగా మెజర్‌మెంట్‌తో మీరు ఫిల్స్ పెట్టుకుంటే ఫిల్స్ అన్నీ ఈక్వల్‌గా వస్తాయి. ఇలా ఫ్రంట్ పార్ట్‌ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్‌లో 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ 1 ఇంచ్ నుంచి ఈ చివరి వరకు 6 ఇంచెస్ వచ్చింది. ఈ 6 ఇంచెస్‌ని ఇక్కడ నోట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పార్ట్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ తీసుకున్నానండి. చూసారు కదా! ఈ బాటమ్ పార్ట్‌ని కింది వైపు డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాను. మీరు కావాలంటే జిగ్‌జాగ్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గరైతే జిగ్‌జాగ్ లేదు. అందుకే ఇలా మామూలుగానే స్టిచ్ చేశాను. దీన్ని కూడా సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమేనండి. ఈ ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఓపెన్ సైడ్ నుంచి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. అంటే మనం ముందు బాడీకి ఎలాగైతే మెజర్ చేసామో సేమ్ అలానేనండి. ఈ చివరి వరకు ఎంత మెజర్‌మెంట్ వస్తుందో చూసుకోవాలి. 19 ఇంచెస్ వచ్చింది కదా! సో, ఇప్పుడు దీన్ని 19/6 చేస్తే మనకు 3.1 వస్తుంది. చూసారు కదా! ఆ 1 ఇంచ్ తీసేసి 3 ఇంచెస్ దగ్గరే మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సింగిల్ క్లాత్‌ని ఇలా 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా! 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి. సేమ్ టేప్ ఇలానే పెట్టి మళ్ళీ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూసారు కదా! మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం డాట్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టి 1 ఇంచ్ దగ్గర కూడా మళ్ళీ మార్కింగ్ పెట్టుకోవాలి. సేమ్ ఇలానే చివరి వరకు మార్కింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనం స్టార్టింగ్‌లో పెట్టిన 1 ఇంచ్ మార్కింగ్ వదిలేసి పక్కన మార్కింగ్ నుంచి 3 ఇంచెస్ మార్కింగ్‌కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న మార్కింగ్ నుంచి 3 ఇంచెస్ మార్కింగ్‌కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఆ చివరి వరకు మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్‌కి జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా వస్తుంది. ఇక్కడ వీడియో కొంచెం కట్ అయింది సారీ. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ జాయింట్ చేసుకోవాలి కదా! సో, దానికోసం బాడీ పార్ట్‌ని ఇలా బ్యాక్ సైడ్‌కి పెట్టుకున్నాను. చూసారు కదా! నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్‌ని కూడా సేమ్ అదే ప్రాసెస్‌లో స్టిచ్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. కింది వైపు ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఈ బాడీ పార్ట్‌కి పై వైపున పెట్టి ఇలా ఈక్వల్‌గా పెట్టుకుంటూ స్లోగా స్టిచ్ వేసుకోవాలండి. సింగిల్ స్టిచ్చే వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మనం 2, 3 టైమ్స్ స్టిచ్ చేస్తున్నాం కదా! సింగిల్ స్టిచ్ సరిపోతుంది. చూసారా? నేను లైనింగ్ కూడా జాయింట్ చేసేసాను. లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఫినిషింగ్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంటుంది. మనం ఫస్ట్‌లో చూసాం కదా! ఫ్రంట్ సైడ్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూడండి. సేమ్ మనకు ఫ్రంట్ సైడ్ ఉన్నట్టే ఉంది కదా! ఇలా ఉంటే పిల్లలకి గుచ్చుకోకుండా, ఇరిటేటింగ్‌గా లేకుండా చాలా బావుంటుంది కదా! అందుకే ఇలా స్టిచ్ చేశాను. ఆ తర్వాత పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ బావుంటుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడు ఇలా రెండిటిని ఈక్వల్‌గా పెట్టుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోండి. సేమ్ మనం ఫ్రంట్ సైడ్ ఎలా అయితే స్టిచ్ చేసామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే జాయింట్ చేసుకోవాలి. నేను మొత్తం స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టేసానండి. ఆ తర్వాత స్లీవ్స్ దగ్గర ప్లెయిన్‌గా ఉంటే బాలేదని కొంచెం డిజైన్ పెట్టాలి అనుకుంటున్నాను. దానికోసం లైనింగ్ క్లాత్‌ని, క్రాస్ క్లాత్‌ని కట్ చేసుకొని వన్ సైడ్ ఫోల్డ్ చేసుకున్నాను. ఆ తర్వాత బాటమ్ క్లాత్‌ని ఇలా మెజర్‌మెంట్ తీసుకుంటున్నాను. ఇది 20 ఇంచెస్ ఉందండి. చూసారా? 20 ఇంచెస్ క్లాత్‌ని తీసుకున్నాను. వెడల్పొచ్చి 3 ఇంచెస్ ఉంది. ఇలా ఒక క్లాత్‌ని తీసుకున్న తర్వాత
నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇటువైపు, అటువైపు 2 సైడ్స్ కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసిన తర్వాత మిడిల్‌లో కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత చిన్ని చిన్ని ఫిల్స్ పెట్టుకొని రెండిటిని రెడీ చేసుకోవాలి. చూసారా? ఇలా ఫిల్స్ పెట్టుకొని రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని ఈ డ్రెస్‌కి జాయింట్ చేసుకోవాలి. ఈ క్లాత్‌ని ఈక్వల్‌గా పట్టుకొని ఇలా మిడిల్‌లో కరెక్ట్‌గా ఒక చిన్న కట్ వేసుకోండి. ఆ తర్వాత ఈ మిడిల్‌ని ఈ షోల్డర్స్ దగ్గర కరెక్ట్‌గా మిడిల్‌లో ఉండేలా చూసుకొని ఒక పిన్ పెట్టేసుకోవాలి. అప్పుడు క్లాత్ జరగకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈక్వల్‌గా ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు కరెక్ట్‌గా పెట్టుకొని ఈ చివర్లో ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేను మొత్తం స్టిచ్ చేశానండి. చూసారా? ఈ చివర్లో, ఆ చివర్లో 2 సైడ్స్ ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసుకున్న క్రాస్ క్లాత్ ఉంది కదా! ఆ క్లాత్‌ని నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ క్లాత్ మీద పెట్టుకొని, స్టిచ్ వేసుకొని, రివర్స్ చేసుకొని, పై వైపున మరొక స్టిచ్ వేసుకోవాలి. నేను మొత్తం వేసి చూపిస్తాను. చూసారు కదా! నేను మొత్తం స్టిచ్ చేసేసాను. ఫినిషింగ్ అయితే చాలా బావుందండి. బ్యాక్ సైడ్ కూడా అస్సలు గుచ్చుకోకుండా ఫినిషింగ్ చాలా స్మూత్‌గా వచ్చింది. బాగుంది కదా! సేమ్ ఇలానే మరొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా రాంగ్ సైడ్‌కి ఫోల్డ్ చేసుకొని, ఈ చివర్లో, ఆ చివర్లో 1 ½ ఇంచ్ గ్యాప్ ఇచ్చి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ రఫ్ చేసుకోవాలండి. ఆ తర్వాత మెయిన్ క్లాత్‌కి డబుల్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ క్లాత్‌ని లోపల వైపుకు వేసుకొని, లైనింగ్ క్లాత్‌కి కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలండి. 2 వైపులా అలానే వేసేసుకోవాలి. నేను మొత్తం స్టిచ్ చేసేసాను. చూసారు కదా! ఈ సైడ్, ఆ సైడ్ 2 సైడ్స్ కూడా డబుల్ స్టిచ్ వేసుకున్నాను. ఫైనల్‌గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ ఫ్రంట్ సైడు మరీ ప్లెయిన్‌గా ఉందేమో అనిపించింది. అందుకే ఇంకొంచెం డిజైన్‌గా చేయడానికి ఇంకొంచెం క్లాత్ మిగిలింది. ఆ క్లాత్‌తోని నేను ఈ ఫ్రంట్ సైడ్ బౌ డిజైన్‌ని స్టిచ్ చేయాలనుకుంటున్నాను. లేదా మీరు ఫ్లవర్ డిజైన్ అయినా స్టిచ్ చేసుకోండి. ఇలా మిడిల్‌లో పెట్టుకుంటే లుక్ చాలా బావుంటుంది. ఫైనల్‌గా ఫ్రాక్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ లుక్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. చూసారా? 3 మీటర్స్ క్లాత్‌తో 2 ఫ్రాకులు రెడీ అయిపోయాయి. చాలా అంటే చాలా బావుందండి. కలర్ కాంబినేషను, ఫినిషింగ్ కూడా చాలా బా వచ్చింది. ఏదైనా పార్టీస్‌కి, ఫంక్షన్స్‌కి కూడా ఈ డ్రెసెస్ చాలా బావుంటాయండి. ఇవైతే నేను మా అన్నయ్య పిల్లల కోసమని చాలా స్పెషల్‌గా స్టిచ్ చేశాను. తక్కువ క్లాత్‌తోని, తక్కువ టైంలోనే స్టిచ్ చేశాననమాట. సో, మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇందులో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా నా కామెంట్‌లో అడగండి. రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ డ్రెసెస్ పిల్లలకి వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తాను చూడండి. చూసారు కదా! వీళ్ళే మా అన్నయ్య పిల్లలు సౌరిక, రోష్మిక. ఈ డ్రెసెస్ ఆ ఫంక్షన్‌కే హైలైట్ అని చెప్పాలి. వాళ్ళిద్దరే చాలా అందంగా కనిపించారు. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్.